హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు అయితే 3 ఫ్లవర్స్ పూసాయండి చెట్టుకి. చాలా బాగుంది కదా చూడటానికి కూడా, అందుకని నేను ఇంకా తెంచలేదనమాట. ఇంకా దీపం కూడా ఇంట్లో ఒప్పుకోలేక ఇంకా పూజ కూడా చేయట్లేదు. ఇంకా కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకొంచెం లైట్గా ఉందండి, అందుకని ఇంకా చెట్టుకే ఉంచేస్తాను అనమాట. ఫ్లవర్స్ నిండుగా ఉంది కదా చూడటానికి కూడా. ఇంకా మొన్న అమ్మ వచ్చిందని చెప్పాను కదా, నాకు హెల్త్ బాగాలేదని. ఆ రోజు ఇంకా తీసుకొచ్చిందనమాట. ఉగాది రోజు ఈవినింగ్ అయితే పూర్ణాలు ఇంకా పాప చూపిస్తుంది. ఇంకా గారెలు అండి ఇవి. అలాగే ఇడ్లీ పిండి రుబ్బుకొచ్చింది అనమాట. పిండి తీసుకురమ్మంటే నేను చెప్పాను, ఓపిక లేదంటే ఇంకా ఇడ్లీ పిండి కూడా రుబ్బుకొచ్చింది. చిన్నపిల్లలు ఉన్నారు కదండి, మనం అంటే ఏదో ఒకటి తినేస్తాం, వాళ్ళకి బయట నుంచి తెచ్చి పెట్టలేం కదా. ఇంకా ఫ్లవర్స్, కరివేపాకు చూస్తే ప్రాణం లేచి వస్తుంది. ఇక్కడైతే ప్రతిదీ కొనుక్కోవాలి కదండి, అది ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా కరివేపాకు అయితే ఎప్పుడు తీసుకొస్తుంది. ఇంకా పిల్లల కోసం అయితే పుచ్చకాయ, అలాగే ఆకుకూరలు అనమాట. మెంతికూర నాకు బాగా ఇష్టం. ఆకుకూరలో మెంతికూర టమాటా కర్రీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నేను ఈసారి అయితే వీడియో షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ వండాను కర్రీ, నేను వీడియో అయితే షేర్ చేస్తాను. ఇంకా ఇవన్నమాట తీసుకొచ్చింది. ఇంకా వీటన్నిటికంటే ఇంకొకటి ఇంపార్టెంట్ ఉంది, ఇవి తీసుకురాకుండా అదొకటి తీసుకొచ్చి నేను హ్యాపీగా ఉండేదాన్ని. అదే మటన్ కర్రీ అండి. నాకు మటన్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. మీలో కూడా మటన్ ఇష్టం కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.